Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. Solve dy by dx plus y into cot x is equal to y square into sin square x into cos square x. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది సార్. సో ఏంటి బెర్నౌలీస్ ఈక్వేషన్? dy by dx ప్లస్ p of x into y is equal to q of x into y power n. ఇదో చూడండి, dy by dx p of x into y is equal to q of x into y power n. సో ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు మనం y పవర్ nని ఎలిమినేట్ చేసేస్తాం. సో అంటే y పవర్ మైనస్ nతో మల్టిప్లై చేస్తే అప్పుడు అది రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ లాగా వచ్చేస్తుంది. సో dy by dx ప్లస్ p of x into y is equal to q of x. ఇది లీనియర్ ఇన్ y లాగా వచ్చేస్తుంది. ఓకే, సో దాన్నే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఫస్ట్ మనం y స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, అంటే y పవర్ -2తో మల్టిప్లై చేస్తాం చూడండి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. సో గివెన్ d ఈస్ dy by dx ప్లస్ p of x అంటే cot x into y is equal to y square into sin square x into cos square x. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రైట్ సైడ్లో ఉన్న y స్క్వేర్ని ఎలిమినేట్ చేద్దాం. అంటే y పవర్ -2తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై విత్ y పవర్ -2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో మల్టిప్లై చేస్తే y పవర్ -2 dy by dx ప్లస్ cot x ఇంటూ y పవర్ -2 ఇంటూ y పవర్ 1. yకి పవర్లో ఏం లేదంటే 1 ఉన్నట్లు. బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. -2 ప్లస్ 1 అంటే -1. y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఇక y స్క్వేర్ ఇంటూ y పవర్ -2 రెండు గెట్ క్యాన్సిల్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇంకేం మిగులుతుందంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. Now this is a Bernoulli's equation. Put y power -1 is equal to z అనుకుంటాం. ఆ టర్మ్ని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ లాగా మొత్తం వచ్చేయాలి. ఓకే, సో అదే రాస్తున్నాను. సో పుట్ y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. ఇప్పుడు దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేటింగ్ చేస్తే సో వైని ఎక్స్ లాగా అనుకోండి. dy by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n -1. ఇక్కడ n అంటే పవర్లో ఉండేది -1, x అంటే y అన్నమాట. n అంటే -1 -1. మళ్ళీ మనం వైని ఎక్స్ లాగా అనుకుంటున్నాం కాబట్టి వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx ఈజ్ ఈక్వల్ టు జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz by dx. ఓకే, ఇప్పుడు మనకి ఈ టర్మ్ రావాలి. సో కాబట్టి -1 రైట్ సైడ్కి పోతే మల్టిప్లైర్లోనే ఉన్నాయి ఈ 2 టర్మ్స్. సో కాబట్టి మైనసే అవుతుంది. సో y పవర్ -2 dy by dx is equal to -dz by dx. ఇప్పుడు ఈ వాల్యూని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ఇంప్లైజ్ -dz by dx అన్నమాట. ఓకే, సో దీని వాల్యూ అంత ఏంటి? -dz by dx ప్లస్ cot x అలానే రాస్తున్నాను. y ఇన్వర్స్ని z అన్నమాట ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏముంటుంది? సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్.
ఓకే, సో ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చేసింది చూడండి. dy/dx p of x into y is equal to q of x ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ y. అదే dx/dy plus p of y into x is equal to q of y, that is linear in x. dz/dx p of x into z is equal to q of x, this is a linear in z అంట. అంటే dz/dx కోఎఫిషియంట్ మైనస్ ఉండకూడదు, మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో దీనికి జనరల్ సొల్యూషన్ z ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి అనమాట. ఇక్కడ ఐఎఫ్ అంటే ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx. ఓకే, సో కాబట్టి ఇక్కడ మైనస్ ఉండకూడదు, ఫస్ట్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. dz/dx ప్లస్ మైనస్ అవుతుంది cot x into z. So minus sin square x into cos square x. So that is taking as number 2. Okay, ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ జెడ్ లాగా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేద్దాం. dz/dx కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ సో ఏంటి dz/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z, p of x into z is equal to q of x, where p of x z coefficient, where p of x is equal to minus cot x. అదే విధంగా q of x అంటే మైనస్ sin square x into cos square x. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటున్నాం. సో ఇంటెగ్రల్ p of x into dx. సో మైనస్ కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నా. సో cot x dx మైనస్ cot కి ఇంటిగ్రేషన్ log ఆఫ్ sin x, tan కి ఇంటిగ్రేషన్ log ఆఫ్ secant x. కాబట్టి ఇక్కడ log ఆఫ్ sin x వస్తుంది. సో log పక్కన మైనస్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లో, మైనస్ అనేది ఏమవుతుందంటే పవర్ అవుద్ది. log x పవర్ m అంటే m log x, log x పవర్ m, m అంటే -1 log sin x. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటున్నాం. సో ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx, దట్ ఈస్ ఈ పవర్ log ఆఫ్ sin x హోల్ ఇన్వర్స్. ఈ log గెట్ క్యాన్సిల్, సో మిగిలింది sin x హోల్ ఇన్వర్స్. x ఇన్వర్స్ 1/x రాయొచ్చు, అంటే 1/sin x అనమాట. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంది. ఇప్పుడు నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ ఇదే కదా. ఓకే, ఇప్పుడు నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. జనరల్ సొల్యూషన్ to the given d is okay. So formula is linear in z కాబట్టి z into if, z into if is equal to integral q of x into if into dx plus c. సో z ఇంటూ ఐఎఫ్ అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనిపెట్టాను ఇప్పుడే. సో 1/sin x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x మైనస్ sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x ఇంటూ ఐఎఫ్ అంటే 1/sin x, పక్కన dx ప్లస్ sin x క్యాన్సిల్. సో z/sin x is equal to integral. ఇప్పుడు చూడండి cos స్క్వేర్ x ఉంది, sin x ఉంది. సో మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఈజీగా ఉండడం కోసం ఏ టర్మ్ అయితే ఎక్కువగా ఉందో దానిని మీరు
టీ అనుకోండి. ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఎక్స్ రాసి ఈ మైనస్ ఇక్కడ రాసాం మైనస్ సైన్ ఎక్స్. ఎందుకంటే కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ ఎక్కువగా ఉందా సైన్ ఎక్కువగా ఉంది కాస్, కాబట్టి ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని టీ అనుకోండి. పుట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ. అదే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంటే సైన్ ఎక్స్ని టీ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే చెప్పండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జెడ్ బై సైన్ ఎక్స్ అలానే ఉంటుంది ఇంటెగ్రల్. ఇప్పుడు కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ దట్ ఈస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ అనమాట. మైనస్ సైన్ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా, ఒక లైన్ రాస్తున్నా. కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. ఈ స్టెప్ తర్వాత ఇది రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో టీ రాసాం, మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, డిటి రాయొచ్చు. సో డిటి ఇంకా ప్లస్ సి. ఎస్, ఇప్పుడు సింపుల్గా ఇంటిగ్రేషన్ వచ్చింది కదా, జెడ్ బై సైన్ ఎక్స్. టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. ఓకే, సో ఇప్పుడు మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, అందుకోసం రీప్లేస్ చేసేద్దాం. సో చెప్పండి, బట్ వై ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకున్నాం, అలానే ఇక్కడ సబ్స్టిట్యూషన్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. ఓకే, సో రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో జెడ్ ఇన్ వై ఇన్వర్స్ జెడ్ అంటే డివైడెడ్ బై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్. టీ అంటే కాస్ క్యూబ్ ఎక్స్, టీ క్యూబ్ అంటే కాస్ ఎక్స్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది, కాస్ క్యూబ్ ఎక్స్ డివైడెడ్ బై 3 ప్లస్ సి. ఓకే, ఇక్కడ వరకు స్టాప్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.